brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రేపు జరిగే జలశక్తి సమావేశంపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ఆహ్వానించింది జలశక్తి మంత్రిత్వ శాఖ. అయితే బనకచెర్ల సింగిల్ ఎజెండాగా ఉంటే మాత్రం హాజరు కాబోమని లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపటి వరకు ఎజెండాను మారిస్తే హాజరయ్యే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. బనకచెర్లతో పాటుగా అన్ని వివాదాలను చర్చించాలని కోరింది ప్రభుత్వం. బనకచెర్ల చర్చనే అవసరం లేదని తెలంగాణ పట్టుబడుతోంది. ఇక రేపు ఎజెండా మార్చకపోతే మీటింగ్ ని బాయ్కాట్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రభాకర్ దీనిపై మరింత సమాచారం అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏంటి తెలంగాణ ఓన్లీ బనకచెర్లే సింగిల్ ఎజెండాగా ఉంటే రాము అంటోంది, ఏపీ ప్రభుత్వం దాని మీదే చర్చిద్దామంటోంది. ఇంతకీ రేపు జలశక్తి మంత్రిత్వ శాఖ ముందు రెండు రాష్ట్రాల సీఎంలు హాజరై మాట్లాడబోతున్నారా లేదా? సింగిల్ ఎజెండానే కాదు, అసలు ఎజెండాలో ఉంటే కూడా మేము అటెండ్ కామనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే బనకచెర్ల గురించి అసలు చర్చించాల్సిన అంశం లేదు. దానికన్నా ముందు చాలా అంశాలు ఉన్నాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ చేయాల్సిన చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు, చూపాల్సిన పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయంటూ ఈరోజు చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాశారు జలశక్తి మంత్రిత్వ శాఖకు. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఆర్ పాటిల్కు ఒక లేఖ రాశారు. ముందుగా దీంట్లో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న అంశాల్లో ప్రధానంగా పాలమూరు అట్లాగే డిండి ప్రాజెక్టులకు హామీ ఇచ్చిన మేరకు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దానికి జాతీయ హోదా కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు. దాంతోపాటుగా తుమ్మిడియేటి వద్ద నిర్మించదలపెట్టిన 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీకి సహాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పారు. సో వీటి మీద చర్చించాలి తప్ప ఇప్పటికే జిఆర్ఎంబి నిరాకరించిన, అట్లాగే సిడబ్ల్యూసి నిరాకరించిన, ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిరాకరించిన ఈ ప్రాజెక్ట్ని ఎట్లా డిస్కస్ చేస్తారు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగానే మార్నింగ్ నుంచి కూడా లేఖలు రాస్తుంది. ఒకవేళ రేపు జరిగే మీటింగ్ కనుక ఎజెండాను మార్చకపోతే డెఫినెట్గా బైకాట్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు సీఎం బయలుదేరి వెళ్ళబోతున్నారు. 7:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీకి బయలుదేరుతారు. సో రేపు జరిగే మీటింగ్లో కేవలం ఎజెండా ఫిక్స్ అయితే, ఎజెండాను మారిస్తే మాత్రమే తెలంగాణ సీఎం అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. లేకపోతే బైకాట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.